మామూలు ఆనంద సమయం కాదు ఇది. సో ఇది రావటానికి కారణమైన ఈ కథని మా దగ్గరికి తీసుకొని వచ్చిన వేణు, డైరెక్టర్ వేణు, థ్యాంక్ యూ వేణు. నిన్ను తీసుకొచ్చిన శివరాం పైకిరా. శివరాం గురించి ఎప్పుడు నేను అక్కడక్కడ చెప్పడమే కానీ ఫిజికల్గా ఎప్పుడు మా పక్కన నిలబడలేదు. ఈజ్ మా ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్. ఈ కథ మా దగ్గరికి రావడానికి కారణం శివరాం. వేణు శివరాం దగ్గర కూర్చొని కథ చేస్తే ఇది నేను కాదు రాజుగారు లాంటి వాళ్ళు చెయ్యాలి, బట్ నేను రాజుగారికి వినిపిస్తానని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ శివరాం. అంటే ఒక సినిమాకి ఇవి చిన్న చిన్న కారణాలు, చాలా చిన్నవి. ఆయనకు ఈయన వెళ్ళి ఆయనకు ఎందుకు చెప్పాలనుకున్నాడో, ఆయన రెడీ చేయించుకొని మా దగ్గరికి ఎందుకు తేవాలనుకున్నాడో, అవి జరగడం వల్ల ఇంత పెద్ద జర్నీ ఒక చిన్న దగ్గర నుంచి ఈరోజు 100 ఇంటర్నేషనల్ అవార్డు పొందే వరకు బలగం వెళ్ళిందంటే కారణం వీళ్ళు. థ్యాంక్ యూ వేణు అండ్ శివరాం. అలాగే వేణుతో పాటు వర్క్ చేసిన ప్రతి రైటర్, డైలాగ్స్ కావచ్చు, అందరి పేరు నాకు తెలియదు, వేణుతో జర్నీ చేసిన టీం అందరికీ, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే ప్రతి టెక్నీషియన్. అంటే ఇది చిన్న సినిమా అయినా వాళ్ళ మనసు దగ్గర పెట్టుకొని చేసిన ప్రతి టెక్నీషియన్కి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి ఆర్టిస్ట్, కొమరయ్య దగ్గర నుంచి లాస్ట్కు మనమరాల వరకు అందరూ కుటుంబ సభ్యులు, ఆ ఊర్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే మీరు నటించలేదు, జీవించారు కాబట్టే ఈ సినిమాకి ఈరోజు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు ఒక అద్భుతంగా జర్నీ చేశారు. ఈ సినిమా మీ సొంత సినిమాలాగా. కాబట్టి ఈరోజు బలగం 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది. ఇది చరిత్ర. మళ్ళీ ఇలాంటివి మనం చూస్తామో లేదో తెలియదు. ఇలాంటి చిన్న సినిమాకి ఇన్ని అద్భుతాలు జరగడం మరి జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక బలగం ఈరోజు ఇలా ఉండటానికి మీడియా మిత్రులు ఈ సినిమా చూపించినప్పుడు మీ రియాక్షన్ ఒక అద్భుతమైన రియాక్షన్. నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నిజం చెప్తున్నాను, ఫస్ట్ టైం మీ రియాక్షన్స్ అలా చూశాను. ఒక చిన్న సినిమాకు మీడియాకి షో చేస్తే అంటే మీ అందరికీ థ్యాంక్ యూ, అంతకంటే ఏం చెప్పలేము. అంటే ఒక అద్భుతం జరగడానికి ఎన్ని కారణాలు అవుతే ఈరోజు అది అద్భుతమైంది. ఇప్పుడు RRR ఒక అద్భుతం, ఒక బాహుబలి ఒక అద్భుతం. ఎందుకంటే ఒక దాంట్లో పెద్ద స్టార్స్ ఉన్నారు, పెద్ద బడ్జెట్తో అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి గారు. ఇంటర్నేషనల్ వైడ్గా ఆ సినిమాలకు పేర్లు వచ్చాయి. కానీ ఒక చిన్న సినిమా, ఒక నేటివిటీలో ఇష్టపడి చేసిన సినిమా, ఒక టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, మీడియా మిత్రులు అందరు కలిసి ఈరోజు ఈ 100 ఇంటర్నేషనల్ అవార్డు వరకు జర్నీ చేయగలిగిందంటే మీరు అందరి కారణము. మీ అందరికీ పేరున ధన్యవాదాలు. కథ గురించి అందరం మాట్లాడేసాం, బట్ ఇంత ఒక ఫ్యామిలీ సినిమాలు ఈ రోజుల్లో ఏం ఆడతాయిలే, తీయాలా వద్దా అని చాలామందికి క్వశ్చన్ మార్క్స్. చిన్న సినిమాలు ఏం ఆడతాయిలే అని చాలామందికి క్వశ్చన్ మార్క్స్. అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ, ఒక విలేజ్ స్టోరీతో వచ్చిన ఈ బలగం ఒక చరిత్ర సృష్టించిన తర్వాత ఈ మధ్య చూస్తున్నాం. మళ్ళీ సామాజ వర్గమని మొన్న వచ్చి సూపర్ హిట్ అయింది, నిన్న బేబీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అన్నీ మళ్ళీ ఊపిరి, చిన్న సినిమాలు కూడా ఆడుతాయి అనే ఊపిరి ఫిలిం ఇండస్ట్రీకి రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. అంటే చిన్న సినిమాలు ఎన్ని సక్సెస్ అవుతే అంత ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. సో దానికి ఇవన్నీ కారణాలైనందుకు చాలా హ్యాపీ. దీనికి మళ్ళీ ఇంటర్లింక్ మా పిల్లలకి మొదటి సినిమా. అంటే మేము ఎంతో కష్టపడి డిస్ట్రిబ్యూషన్లో వచ్చి కష్టపడి చాలా జర్నీ చేసి మాకు సక్సెస్లు వచ్చాయి. కానీ వాళ్ళు మొదటి సినిమా ఎత్తుకోవడమే 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళిపోయారంటే మహర్జాతకులు వాళ్ళు, మామూలు జాతకం కాదు అది. మా 50 సినిమాల్లో నేను ఈ రోజు వరకు ఒక ఇంటర్నేషనల్ అవార్డు మేము చూసింది లేదు. కానీ మొదటి సినిమాకే 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళిపోయారంటే ఇట్స్ ఎ గ్రేట్. హర్షిత్ అండ్ అన్షిత, ఎందుకంటే నాకు ఆ మూమెంట్ తెలుసు. మార్నింగ్ షో సినిమా అయిపోయి ఆఫీస్కి వచ్చాం,
వాళ్ళిద్దరు కలెక్షన్స్ మామూలుగా ఉన్నాయి. డల్గా నా క్యాబిన్లోకి వస్తుంటే నా ఫోన్ పక్కన పెట్టి దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని ఆ రోజు చెప్పా, ఇలాంటి సినిమా మళ్ళీ మీ లైఫ్లో మీరు తీస్తారో తెలియదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని. అంటే అది నమ్మకం. సినిమా చూసిన రోజు థియేటర్లో అప్పటికి 4వ సారి 5వ సారి మామూలు ప్రేక్షకుల్లాగే సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది, ఇది ఒక అద్భుతమైన సినిమా, ఇది ఆగదు అని. సో అది నిజమైంది. నా నమ్మకం మళ్ళీ వాళ్ళకి ఆ రోజు నేను చెప్పినట్టుగా ఈరోజు వాళ్ళ జర్నీలో తీయాలి. తీస్తారో లేదో అన్న క్వశ్చన్ కాదు, దీనికంటే ఇంకా అద్భుతాల ప్రయత్నాలు చేయాలి. అప్పుడే ఇలాంటి అద్భుతాలు జరిగితే మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి, ఆగకూడదు. సో ఒక ఎమోషన్స్ని మొన్న అమెరికా వెళ్ళాను. వెళ్తే అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా గురించి డెఫినెట్గా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు ఉండరు. అమెరికా వెళ్తే అరక జబర్దస్త్లో కామెడీ చేసుకున్నట్టు ఆయనకు డైరెక్షన్ ఇచ్చి ఇంత పెద్ద పిట్టతో ఇంత పెద్ద హిట్ కొట్టడం ఏంటి? పిట్ట కాదు అక్కడ, ఆయన నమ్మిన ఎమోషన్, ఒక సినిమా ద్వారా చెప్పాలనుకునే ఎమోషన్. ఈరోజు సొసైటీలో అందరికీ తెలుసు, ప్రతి కుటుంబంలో మానవ సంబంధాలు పైన ఉన్నాయి. కారణాలు ఏదైనా కావచ్చు. ఇవాళ సొసైటీలో బ్రతుకుతున్న విధానంలోనే మానవ సంబంధాలు చాలా హార్డ్గా ఉన్నాయి. అంటే నెగిటివిటీ, ఏ మనిషి కూడా పాజిటివిటీగా చూడట్లే. ఆ కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరిని కానీ ప్రతి ఒక్క పాయింట్ని ఫస్ట్ నెగిటివిటీ యాంగిల్లో చూస్తున్నారు. కాబట్టి మానవ సంబంధాలు పోతూ ఉన్నాయి. జర్నీ చేస్తున్న వాళ్ళు లైఫ్లో చాలా మార్పులు చూస్తున్నాం. కాబట్టే ఈ సినిమా వేణు అనుకున్నట్టు ఆ మానవ సంబంధాలను పట్టుకొని ఒక కుటుంబంలో ఉంటాయి, గొడవలు ఉంటాయి, అలకలు ఉంటాయి, డబ్బుల గురించి గొడవలు ఉంటాయి, పవర్ గురించి గొడవలు ఉంటాయి, లేని కుటుంబం అంటుండదు. కానీ ఆ మానవ సంబంధాలు ఎంత ఇంపార్టెంట్ అని ఒక పెద్ద ఆయన మనసులో పెట్టుకున్న తన బాధని ఒక కాకి రూపంలో చెప్పి ఆ కుటుంబాన్ని కలపడమే వేణు సక్సెస్. థ్యాంక్ యూ వేణు. ఎందుకంటే మా బ్యానర్లో మాకు స్టాంప్ ఉంది, ఫ్యామిలీ సినిమాలంటే దిల్ రాజు గారి బ్యానర్లో నుంచి వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తాయని. మళ్ళీ ఇలా వాళ్ళకు మొదటి సినిమా, ఇలా అద్భుతమైన సినిమా రాసి తీసి వల్ల 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వరకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ. నీపైన అన్షిత పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ సినిమా తర్వాత. కానీ దాన్ని మీరు ప్రెషర్గా తీసుకోకండి. ఎందుకంటే ఇందాక వచ్చేటప్పుడు నువ్వు అంటున్నావు బలగం అయిపోయింది, వాట్ నెక్స్ట్? అది ఇంకో బలగం కావడానికి పెన్ను పేపర్ పెట్టి కష్టపడమే. ఆ కష్టంలో నుంచి మీకు సక్సెస్ వస్తుంది, కానీ డబ్బుతోనో ఇంకా దేనితోనో సక్సెస్ రాదు. సేమ్ హార్డ్ వర్క్ చేయి, ఇంకొక సినిమా ఇలాంటిది, ఆ తర్వాత ఇంకో సినిమా ఇలాంటిది, మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేయి. వేణు అండ్ హర్షిత్, అన్షిత, ఆల్ ది బెస్ట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ.